ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు తీరుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజా అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఐవీఆర్ఎస్ సిస్టమ్ను అమలు చేయనుంది ఏపీ సర్కార్. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేపడుతున్న ఐవీఆర్ఎస్ పై స్పెషల్ స్టోరీ. ప్రజలతో ప్రభుత్వం మమేకం అయ్యేలా ఏపీ కూటమి సర్కార్ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ ఉండాలనేది సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని, అప్పుడే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండడం సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఇందుకు ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల ద్వారా అమలుపై వారి అభిప్రాయం కోరుతూ ఐవీఆర్ఎస్ కాల్స్ పెడతాయి. వాటిపై ప్రజలిచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని పనిచేయనుంది. ఇంటింటికి పెన్షన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి కూడా ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పెన్షన్ సక్రమంగా ఇంటి వద్దే అందుతుందా లేదా, దీపం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఏపీలో ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌర సేవలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. నేరుగా ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే విషయం ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఓపికగా తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం కోరుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ కు ప్రజలు వెచ్చించే 1-2 నిమిషాల టైం కేటాయిస్తే ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో వారు పడుతున్న కష్టాలు తెలుసుకుంటూ ప్రజా ప్రభుత్వం నెలకొల్పే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారు.